ప్రధాని మోడీ సాహసం, సముద్రంలో స్నార్కెలింగ్. అమెరికాలో స్కూల్ తెరిచిన ఫస్ట్ డేనే కాల్పులు, విద్యార్థి మృతి, 5గురికి గాయాలు. ఇండియా సంపన్నుడిగా మరోమారు గౌతమ్ అదానీ, ముఖేష్ అంబానీ వెనక్కి. ఫుల్ క్లారిటీ, విజయవాడ టీడీపీ ఎంపీ రేసు నుంచి నాని అవుట్. ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు అస్వస్థత, గుంటూరు ఆసుపత్రిలో చేర్పించిన కుటుంబ సభ్యులు. సత్యసాయి జిల్లా నడ్లమాడ మండలంలో రాయలసీమ సింహగర్జన భారీ బహిరంగ సభ పోస్టర్స్ను రైతులకు అందిస్తున్న బీసీవైపీ నేత బాల రామాంజనేయులు మరియు తదితరులు. యమునా ఎక్స్ప్రెస్ హైవేపై సూట్ కేసులో బాలిక మృతదేహం, అత్యాచారం చేసి గొంతుకోసి దారుణ హత్యకు గురైన బాలిక 20 రోజుల క్రితం నుంచి కనిపించకుండా పోయినట్లు సమాచారం. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భావితరాలకు మార్గదర్శకుడని, ఆయనతోనే నవ్యాంధ్రకు బంగారు భవిష్యత్తు అని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కోవెలమూడి రవీంద్ర, జనసేన పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త బోయబోయిన శ్రీనివాస్, పరిశీలకులు సింహాద్రి కనకాచారి పేర్కొన్నారు. గుంటూరు 18వ డివిజన్ మోదీన్పాలెం దర్గాలో చంద్రమానం 21 సందర్భంగా గురుగారు పీర్ సయ్యద్ షా సలేమాన్ ఖాద్రీ ఆల్ జిలానీ సాహెబ్ వారి ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీమతి విడుదల రజని. పింఛన్ల పెంపు ఉత్సవాల్లో భాగంగా గుంటూరు నగరంలోని 18వ డివిజన్ నందు నూతనంగా మంజూరైన పింఛన్లను మరియు పెరిగిన పింఛన్లను లబ్ధిదారులకు పంపిణీ చేసిన నిమ్మల వెంకటరమణ. కందిమల్లాయపల్లి, కడప జిల్లాలో శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠంలో ఘనంగా ఈశ్వరీమాత ఆరాధన ఉత్సవంలో అమ్మవారికి సార సమర్పించిన గుంటూరు ఎమ్మెల్సీ డొక్క మాణిక్యవరప్రసాద్. ఒంటికాలపై నిరసన చేపట్టిన మున్సిపల్ కార్మికులు న్యాయమైన తమ సమస్యను పరిష్కరించాలని పొన్నూరు పట్టణంలో శుక్రవారం మున్సిపల్ కార్మికులు 11వ రోజు ఒంటికాలపై నిరసన చేపట్టారు. లూయి బ్రెయిలీ జయంతి వేడుకల్లో పాల్గొన్న జిల్లా సంయుక్త కలెక్టర్ జి రాజకుమారి, రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల శాఖ డైరెక్టర్ రవిప్రకాష్ రెడ్డి. ఆన్లైన్ జాబ్ పేరుతో 42 లక్షల స్వాహా, మందడం గ్రామానికి చెందిన సుధాకర్ బాబు సులభంగా సంపాదించుకోవచ్చిన సందేశం చూసి వీడియోలో వారు చూపిన విధంగా వర్క్ చేయగా డబ్బు జమ అయ్యాయి. ఇది బాగుందని నమ్మిన సుధాకర్ బాబు మరింత డబ్బు రావాలని పలు దఫాలుగా 42 లక్షలు కట్టి మోసపోయాడు. కృష్ణా జిల్లా పామర్లో గరానా మోసం, చిట్టీల పేరుతో చీటింగ్, 6 కోట్ల రూపాయలతో ఉడాయింపు, లబోదిబోమంటున్న బాధితులు. పసిడి ప్రియులకు గుడ్ న్యూస్, భారీగా దిగివచ్చిన బంగారం వెండి ధరలు. 22 క్యారెట్ల బంగారం ధర 400 రూపాయలు తగ్గి 58,100 రూపాయల వద్ద కొనసాగుతుంది. 24 క్యారెట్ల బంగారం ధర 63,380 రూపాయలుగా కొనసాగుతుంది. లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు. సెన్సెక్స్ 286 పాయింట్లు పుంజుకొని 72,134 వద్ద కొనసాగుతుంది. నిఫ్టీ 78 పాయింట్ల ఎగబాకి 21,737 వద్ద కొనసాగుతుంది. సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న రవితేజ ఈగల్. సిద్ధు జొన్నలగడ్డ జోడీగా బేబీ బ్యూటీ. ఇంగ్లీష్ తెచ్చిన తిప్పలు, సిరాజ్ ఫన్నీ వీడియో సిరాజ్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. అయితే మ్యాచ్ అనంతరం అవార్డు ప్రజెంటేషన్ కార్యక్రమంలో ఓ సరదా సన్నివేశం చోటు చేసుకుంది. హోస్ట్ అడిగిన ప్రశ్నకు సిరాజ్ తనకు వచ్చిన ఇంగ్లీష్లోనే సమాధానం ఇచ్చాడు. అది నెట్టింట వైరల్ అవుతోంది. స్టే ట్యూన్ టు టీవీ న్యూస్.